హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. ఈ రోజు అయితే మన ఫాలోవర్ శ్రీను అయితే విజయవాడ నుంచి మన కోసం వచ్చారండి. ఒకసారి సీను మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సీను, హాయ్ సార్. వెల్కమ్ టు విశాఖపట్నం గాజువాక. చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నా సార్. కోసం ఇంత దూరం రావడం, నన్ను మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఏంటి స్పెషల్ ఏంటి? రాజవాకలో వర్క్ వచ్చింది సార్. ఇంకా మ్మ్. ఇంకెళ్ళాలి, ఇంకా ఆడికి స్టార్ట్ చేయాలి ఇంకా వర్క్. ఓకే. మిమ్మల్ని కలుద్దామని వచ్చాం ఇంక ఇలాగ. మనకైతే సీనో అయితే వుడ్ వర్క్ చేస్తారండి, ఇంటీరియర్ అయితే చేస్తారు. సో విజయవాడలో మెయిన్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఎంవిపి కాలనీలో ఉన్న ఎంవిపి గ్రీన్ ఫీల్డ్ అనే ఒక అపార్ట్మెంట్లో అయితే మనకు వర్క్ రావడం జరిగింది. సో దాన్ని విజిట్ చేయడానికి, సైట్ ఓకే చేసుకోవడానికి అయితే సీను విశాఖపట్నం వచ్చాడు. సో విశాఖపట్నం వచ్చాడు కాబట్టి ఎలాగో మనల్ని కలవాలి అని చెప్పనేసి గాజువాక్ అయితే లేట్ అయినా కూడా మన కోసం వచ్చాడు. సో ఇలాగే మన ఫాలోవర్స్ అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. శ్రీనివాస టైల్స్ గాజువాక. మన ఫాలోవర్ నేనైతే కొంతసేపు అతని ప్రాజెక్ట్ కోసం, బిజినెస్ కోసం, వాటి కోసం అయితే మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో వర్క్స్ ఎలా చేస్తారు ఏంటి అని మొత్తం అయితే మన డీటెయిల్స్ అయితే ఒకరికొకరు అడిగి కనుక్కోవడం జరిగింది. సో మన దగ్గర నుంచి చాలా దూరం నుంచి వచ్చాడు కాబట్టి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మన షోరూంలోనే కలిసాము. మన ఫాలోవర్ని అయితే కలిసిన తర్వాత అక్కడి నుంచి అయితే మనం అయితే డైరెక్ట్గా హ్యాపీగా మనం అయితే డిన్నర్ టైం అయింది కాబట్టి డిన్నర్కి అయితే మనం తీసుకెళ్ళాం. సో అక్కడ నుంచి డిన్నర్ చేస్తూ హ్యాపీగా మాట్లాడుకున్నాం. సో అటువైపు వాళ్ళది ఎలా ఉంటుంది ఏంటి, విజయవాడలో ఎక్కడ ఏంటి అని మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. మన కోసం ఒక వ్యక్తి అంత దూరం నుంచి రావడం. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి.